హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంతోమంది నాయకులు తప్పులు చేస్తున్నారనమాట. ఆ! గీటు దాటి మరి ప్రవర్తిస్తున్నారు. అటువంటి నాయకులందరి మీద చాలా తీవ్రమైన హెచ్చరికలు చేస్తారనమాట. కఠిన చర్యలు ఉంటాయని. కానీ చర్యలు ఉండవు. ఓకే. దీని గురించి మనం తెలుసుకునే ముందల ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం కొలువుదీరినాక కొన్ని వివరాలు చూద్దాం. ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన అరవ శ్రీధర్ వ్యవహారం ఉంది. చాలా బూతు వ్యవహారం అది. అది ఏమైంది, జనసేన పార్టీ ఇమ్మీడియేట్‌గా నోటీస్ ఇచ్చింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నది ఒక కమిటీని ఏసేసింది కొంతమంది సభ్యులతో కలిసి. ఇంక తర్వాత అది వచ్చాక వడ్డీకి ఫైనల్ వడ్డీకి తెలుస్తామన్నారు. ఇంతవరకు అది ఏమైందో ఎవ్వడికి తెలియదు. ఓకే. ఇది కేస్ నంబర్ 1. ఇప్పుడు కేస్ నంబర్ 2 తీసుకుందాం. ఈ టీడీపీ పార్టీలో వీళ్ళున్నారనమాట. ఎవరు? కేశినేని చిన్ని ఎంపీ, విజయవాడ ఎంపీ, ఇంకా ఆయన ఉన్నాడు కదా, ఆయన తిరువూరు ఎమ్మెల్యే. ఉన్నారు. వాళ్ళు ఎట్లంటే కొళాయిల దగ్గర ఎల్లయ్య, పుల్లయ్య కొట్టుకునే దానికంటే దుర్మార్గంగా ఉంటాయన్నమాట వాళ్ళ వ్యవహారాలు. దాని మీద కూడా అంతే. ఈ టీడీపీ పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ వేసింది. ఇద్దరిని పిలిపించి మాట్లాడింది. టీడీపీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళని పిలిపించి మాట్లాడారు, వీళ్ళని పిలిపించి మాట్లాడారు. అలాగే చెప్పారు, ఇలా చెప్పారు. చాలా కఠిన చర్యలు ఉంటాయి, చాలా తీవ్ర హెచ్చరికలు ఉంటాయి, మీరు పార్టీ యొక్క లైన్ దాటితే అని అన్నీ చెప్పారు. బట్ స్టిల్ ఏమైంది? ఏంలే. మొన్న చూసినావుగా పల్లెం కూడా ఎట్లా లాక్కుంటున్నారు. మా ఊర్లో కొలాయిల దగ్గర బొంగలు కూడా అట్లా లాక్కోరు. అంతకంటే దుర్మార్గంగా లాక్కుంటున్నారనమాట. అది నెంబర్ 2. కేసు నెంబర్ 3. మొన్న వీకెండ్లో అందరికీ తెలిసిందే కదా, ఆయన ఎవరు? ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అనమాట. ఆయన ఏం చేశాడు? డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ తీసుకొని ముందే రిపోర్ట్ పంపించాడు, ఎవరికి తెలియదు, నెగిటివ్ వచ్చింది. సంకల్పం గుద్దేసుకున్నారు. తర్వాత ఆగాగు, అప్పుడే తొందర ఎంత చూస్తున్నారు వదన, తొందరపడగాకని చెప్పేసి మళ్ళీ చేశారు. మళ్ళీ రిపోర్ట్లు ఏమైంది? పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వస్తే ఇప్పుడు ఈ టీడీపీ సోషల్ మీడియా కానీ, టీడీపీ వాళ్ళు కానీ నానా రకాలుగా కింద పడ్డారు, మీద పడ్డారు దాన్ని డిఫెండ్ చేయడానికి. ఇంకా ఏయో అదేంటి బీసీ నేతంట, ఎన్నో మంచి పనులు చేశాడు అట్లాంటి ఆయన తొక్కటానికి చూస్తున్నారు, ఈ రకరకాలు ప్రవర్తించారు. సో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతోటి, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితోటి కొన్ని జరిగినాయి అనమాట మీటింగ్లు. ఆ మీటింగ్లో కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించాడంట. మామూలుగా ఏమని మా వాళ్ళతోటి పిచ్చాపాటిగా మనం ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చాము, ఏదో రాజకీయ వారసులు కదా, మంచి భవిష్యత్తు ఇద్దామని, ఎంకరేజ్ చేద్దామని మనం సీట్లు ఇచ్చాము, పార్టీకి గెలిపించాము పార్టీ తరఫున. వాళ్ళేమో దాన్ని ఏంది అది అర్థం చేసుకోకుండా, ఆ విజయానికి ఒక విలువ తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇట్లా ఇది చేయకూడదు, ఇట్లాంటి చర్యలు నడిచించేది లేదు, వాళ్ళపైన కఠిన చర్యలు ఉండాల్సిందే, అది ఇదని చెప్పినట్టుగా మనకు తెలిసింది. ఆయన అవన్నీ చెప్తారు కానీ కఠిన చర్యలు మాత్రం సున్నా. ఇతగాడి మీద, ఈ పుట్టా మహేష్ అనే అతని మీద 2024 జూన్లోనే డ్రగ్స్ ఆరోపణలు వచ్చినాయి. అయినా కానీ మళ్ళీ ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వటము, గెలిచిన ఆయనకి మళ్ళీ ఆయన్ని ఏం చేయాలా, ఆయన బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది, ఒక పక్క మామ, ఒక పక్క తండ్రి, అందరి ఉన్నది, వ్యాపారాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. ఎట్లా అంటే తర్జన భర్జన పడిపోతారంటారు చూసినా, అట్లాంటి తర్జన భర్జన కంటే ఇంకా ఎక్కువే పడుతున్నారనమాట. ఏం చేయాలి తెలుసుకోక వైసీపీ వాళ్ళు గట్టిగా వేసుకుంటున్నారు. ఏది అరవ శ్రీధర్ వ్యవహారం అయితేనేమి, ఇంకా ఇది అయితేనేమి పుట్ట మహేష్ కుమార్ది, ఈ 2 విషయాల్లో గట్టిగా వేసుకున్నారు. ఏంది మీరు చేస్తుంది, ఏంది వ్యవహారం అని. దానికి వీళ్ళు కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి. సెల్ఫ్ డిఫెన్స్లో ఎట్లంటే వాళ్ళ పార్టీ వాళ్ళే సెల్ఫ్ గోళ్ళు వేసుకొని వేస్తున్నారనమాట. మామూలుగా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి వేసుకుంటాడు, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నాడు, వీళ్ళు వేసుకుంటున్నారు బాగా మంచిగా. ఆయన మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా మంచిగా నవ్వుతో సెటర్లు వేసి వెళ్ళిపోయినాడు. అట్లుంది వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. మీరు ఎన్ని కమిటీలు వేసినా, ఎంత చెప్పి మాట్లాడినా ఏం వ్యవహారం ఉండదు. పాపం మీ కార్యకర్తలు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఎంతో కష్టపడాం, జగన్ రెడ్డికి ఎదురొడ్డి పోరాడాం, ఇవి గెలిపించాం పార్టీని, కానీ ఆ పార్టీలో ఉండే నాయకులు ఈ గెలుపు యొక్క విలువను అర్థం చేసుకోకుండా చెత్త పనులన్నీ చేస్తున్నారు. పోయి అక్కడ పోయి టీఆర్ఎస్ వాళ్ళతోటి ఇది చేస్తూ అంటారు, వైసీపీ వాళ్ళతో లోపాయకార వ్యవహారాలు కుదుర్చుకుంటారు, అధికారులు అట్టపోతారు, కాంట్రాక్టులు తవ్వుతారు, ఏందో పార్టీ ఏమైపోతుందో ఏందో అని పాపం నికార్సైన కార్యకర్తలు బాధపడిపోతున్నారు. వీళ్ళేమో ఎంతసేపటి తీవ్ర చర్యలు ఉంటాయంటారు, చర్యలు ఉండవు. ఒకరిద్దరిని గట్టిగా దంచితే చర్యలు తీసుకొని పార్టీని సస్పెండ్ చేసో, ఇది చేసో, అది చేసో ఆటోమేటిక్ మిగతా వాళ్ళు సెట్ అవుతుంటారు. అంతేగాని ఇట్లాంటి పిరికి వ్యవహారం, పిరికి సన్నాసుల్లాగా ఉన్నంత కాలం ఏమరగదు. ఇంకా పార్టీ సంకన అయిపోవడం తప్ప, 5 ఏళ్ళకి ఒకసారి ఓడిపోవడము తప్ప ఏముండదు. కంటిన్యూ ఏదైతే ఉండదని నా యొక్క అభిప్రాయం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.